విటమిన్స్ పైన ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్ని విటమిన్స్ కూడా విటమిన్ కెమికల్ నేమ్, సోర్స్ ఆఫ్ ఫర్ దట్ పర్టికులర్ కెమికల్ విటమిన్ అండ్ డ్యూ టు ద డెఫిషియన్సీ విచ్ డిసీజ్ విల్ హ్యాపెన్ అనేది మనకు ఇంటర్మీడియట్లో 4 మార్క్స్ క్వశ్చన్. అట్లానే జీకేలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది మీరు ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా. సో ఫస్ట్ విటమిన్ ఏ రెటినాల్. ఓకే, సో డ్యూ టు ద రెటినాల్ విటమిన్ ఏ, సోర్స్ ఫర్ విటమిన్ ఏ ఇస్ ఫిష్ లివర్ ఆయిల్. ఓకే, ఫిష్ లివర్ ఆయిల్ అండ్ క్యారెట్, బటర్ అండ్ మిల్క్ is the source for vitamin A. Next, deficiency, due to the deficiency of vitamin A, ophthalmia and night blindness will be occur. So vitamin A deficiency toti xerophthalmia, night blindness వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ విటమిన్ డి కి సోర్స్ ఏంది? ఎక్స్పోజర్ టు సన్లైట్ నుంచి మనం తీసుకోవచ్చు. అట్లానే ఫిష్ లో ఉంటుంది, ఎగ్ యాక్ లో ఉంటుంది. అండ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, రికెట్స్ అంటే ఏంది? సాఫ్టనింగ్ ఆఫ్ సాఫ్ట్ బోన్స్, చిన్న బోన్స్ చిన్న వాటికి కొంచెం పడితేనే విరిగిపోవడం అట్లాంటివి జరుగుతాయి. ఆస్టియోమాలేసియా, సాఫ్టనింగ్ ఆఫ్ బోన్స్ ఇన్ అడల్ట్స్, జాయింట్ పెయిన్స్ అట్లాంటివి వస్తుంటాయి, ఆస్టియోమాలేసియా. సో విటమిన్ డి డెఫిషియన్సీ తోటి నేను మనకు తెలుసుకోవడానికి చెప్తున్నా, మనం ఫుడ్లో తీసుకునే కాల్షియం ఎంతున్నా అది మనం తీసుకున్నది మన ఒంటికి పట్టాలి అంటే విటమిన్ డి ఉండాలి. అర్థమైందా? సో అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ రాలేదు అంటే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే, సో విటమిన్ ఈ ఏంటంటే, విటమిన్ ఈ సోర్స్ ఎక్కడ? వెజిటబుల్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్ యాక్, వీటిలో దొరుకుతుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో, సన్ఫ్లవర్ ఆయిల్ లో, వెజిటబుల్ ఆయిల్స్ లో అండ్ ఎగ్ యాక్ లో ఉంటుంది. సో డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ యూ విల్ గెట్ స్టెరిలిటీ, నర్వస్ న్యూరోసిస్ ఆఫ్ హార్ట్ మజిల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషనల్ న్యూక్లియర్ డిస్ట్రోఫీ అనే డిసీజెస్ వస్తాయి. ఓకే, సో ఖచ్చితంగా ఈ 3 ఉండాలి: విటమిన్, సోర్స్, డెఫిషియన్సీ. అండ్ విటమిన్ కే, లాస్ట్ విటమిన్ కే, గ్రీన్ లీఫీ వెజిటబుల్, కౌ మిల్క్ లో ఉంటుంది, క్యాబేజ్ లో ఉంటుంది. సో మీరు ఓవరాల్ ఇక్కడ చూసినట్టు డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే ఇంక్రీస్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం. సో విటమిన్ కే డెఫిషియెంట్ అయితే మనకి ఏదైనా తాకి రక్తం వస్తుంది అనుకోండి, అది గట్టగట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ రక్తం పోతుంది. అదే తొందరగా క్లాట్ అయింది అనుకోండి, రక్తం పోవడం తగ్గుతుంది. ఓకే, సో ఇవి ADEK 4 vitamins are fat soluble. Okay, vitamins are of 2 types, fat soluble and water soluble. Next 2 vitamins, B, C vitamins, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. బిలో మళ్ళీ B1, B2, B6, B12 ఉంటాయి, సి విటమిన్ ఉంటుంది, 4. ఓకే, సో ఈ విటమిన్స్ గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఓకే, ఇందాక మనము ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేసాము, ADEK. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ 2, B, C. బిలో మళ్ళీ B1, B2, B6, B12, 4 విటమిన్స్ ఉన్నాయి. సో B1 కెమికల్ నేమ్ అంటే థయామైన్. దీని సోర్స్ ఈస్ట్, మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్ అండ్ సెరిల్స్, పప్పు ధాన్యాలు. ఓకే, సెరిల్స్ లో విటమిన్ B1 ఉంటుంది. సో డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ B1 యూ విల్ గెట్ బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది. B2 రిబోఫ్లేవిన్. ఓకే, B2 కెమికల్ నేమ్ ఏంది? రిబోఫ్లేవిన్. ఓకే, సో రిబోఫ్లేవిన్ కి సోర్స్ ఏంది? B2 కి మిల్క్, ఎగ్ వైట్, లివర్ అండ్ కిడ్నీ. ఓకే, సో డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ B2 విటమిన్ కీలియోసిస్ అనే డిసీజ్ వస్తుంది. కీలోసిస్. ఓకే, B6 పెరిడాక్సిన్. B6 కెమికల్ నేమ్ పెరిడాక్సిన్. దీని సోర్స్ ఈస్ట్, మిల్క్, ఎగ్ యాక్, సెరీల్స్ అండ్ గ్రామ్స్. ఓకే, సో ఇది సోర్స్ అయితే డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ B6 కన్వల్జన్స్ వస్తాయి అన్నమాట. సో మూర్ఛ వ్యాధి ఉంటుంది కదా, మూర్ఛ రావడం జరుగుతుంది అన్నమాట. విటమిన్ B12, లాస్ట్ విటమిన్ B12 సయానోకోబాలమైన్. దీని కెమికల్ నేమ్ మీట్, ఫిష్, ఎగ్, కర్డ్ లాంటి వాటిలో విటమిన్ B12 ఉంటుంది. దీని డెఫిషియన్సీ తోటి పెర్నీషియస్ అమ్నీషియా వస్తుంది. విటమిన్ సి కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది. ఓకే, నిమ్మజాతి పళ్ళు, ఆరెంజ్ కావచ్చు, లెమన్ కావచ్చు, ఉసిరి,
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా విటమిన్ సి ఉంటుంది. డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి స్కర్వీ, చిగుళ్ళ నుంచి రక్తం గారని బ్రష్ చేసినప్పుడు నార్మల్గా చిగురుల నుంచి బ్లడ్ వస్తుంది అంటే ఒక విటమిన్ సి సరిపోదు. యాక్చువల్లీ ఈ బి-సి విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ కదా, ఇవి మన బాడీ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండదు వీటికి. సో దానివల్ల ఏంటంటే మనం ఈ రోజు తిని వారం రోజులు తినకపోతే నడవదు. డైలీ బి విటమిన్, సి విటమిన్ మన ఫుడ్లో కంపల్సరీ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఏ రోజుకి కావాల్సింది ఆ రోజే తీసుకుంటాం. ఎక్సెస్ ఉన్నది మళ్ళీ ఎక్స్క్రీట్ అయిపోతుంది, కాబట్టి రేపు మళ్ళీ తీసుకోవాలి. కావాలంటే నువ్వు గూట్లో పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం తీసుకో. లోపలికి పోతే ఆ రోజు కావాల్సినంత తీసుకుంటుంది, మిగిలింది ఎక్స్క్రీట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా డిఫరెంట్ విటమిన్స్ వాటి డెఫిషియన్సీ తోటి వచ్చే డిసీజెస్ చూశారు. దీనివల్ల ఈ విటమిన్స్ చాప్టర్, విటమిన్స్ అనే టాపిక్ కంప్లీట్ గా నేర్చుకోవడం వల్ల మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో 4 మార్కులు వస్తాయి. విటమిన్స్ మీదనే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, జీకేలో, సైన్స్ లో ఒక క్వశ్చన్ పక్కా ఉంటుంది ఓన్లీ విటమిన్స్ మీద. ఓకే, సో కెమికల్ నేమ్, విటమిన్ ఏది, వాటర్ సాల్యుబుల్ ఏది, ఫ్యాట్ సాల్యుబుల్ ఏది, విటమిన్ ఏంది, దెన్ కెమికల్ నేమ్ ఏంది, దెన్ సోర్స్ ఏంది, డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ విటమిన్ విచ్ డిసీజ్ మే అక్కర్ ఫర్ యూ అనేది ఉంటాయి. అట్లానే మూడో బెనిఫిట్ ఏంటంటే మన డే టు డే లైఫ్ లో మనకి ఏమైతుంది, దానికి సొల్యూషన్ ఏంటి కదా. చాలా విషయాల్లో మనకి చాలా మంది చెప్పరు, చిన్న ప్రాబ్లమే మనకు పెద్దగా కూర్చొని చూడండి, మూర్ఛ వస్తుంటుంది, కన్వల్జన్స్, ఫిట్స్ వస్తుంటాయి. సో దానికి రీజన్ విటమిన్ B6 డెఫిషియన్సీ కూడా అయ్యి ఉండొచ్చు. అట్లానే బ్రష్ చేసుకునేటప్పుడు నార్మల్గా పళ్ళలోంచి నోట్లోంచి బ్లడ్ వస్తుంది అంటే అరే చాలా చిన్న విషయం ఇది, నాకు విటమిన్ సి డెఫిషియన్సీ ఉందని కొంచెం నిమ్మరసం తాగితే సరిపోతుంది కదా. ఇట్లా ఇంతే కాకుండా మన డే టు డే లైఫ్లో మీరు ఇంకా నేర్చుకోవాల్సినవి ఏంటంటే చూడండి, మీరు సోర్సెస్ని సరిగ్గా గమనిస్తే ఒకటి వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్ అండ్ సెరియల్స్ అండ్ గ్రామ్స్. ఇట్లా అంటే పప్పులు, కూరగాయలు, ఎగ్, మిల్క్, బటర్. నాన్ వెజిటేరియన్ లో అయితే ఈస్ట్ ఒకటి, నాన్ వెజిటేరియన్ లో అయితే ఫిష్ లివర్ ఆయిల్, లివర్, కిడ్నీ, ఇట్లాంటి వాటిలో ఎస్పెషల్లీ విటమిన్ B12 మన డే టు డే లైఫ్ లో వెజిటేరియన్స్ కి చాలా తక్కువ సోర్స్ ఉంటుంది, ఎగ్ ఒకటే సోర్స్. కాబట్టి కేర్ఫుల్ గా విటమిన్ B12 డెఫిషియన్సీ రాకుండా, ఏ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా కూడా ప్రతి వెజిటబుల్ ని, ప్రతి సెరియల్స్ ని అండ్ ఎగ్స్, మిల్క్, గ్రాండ్స్ అన్ని కూడా తినే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనకు లైఫ్ మొత్తము చిన్న చిన్న విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. విటమిన్స్ అనేవి మనకు చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ అవుతాయి, కానీ అవి లేకపోతే నడవదు, కంపల్సరీ కావాలి. కాబట్టి మనం వాటికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ చేసుకోవచ్చు.